वतन की आवाज़ में आपका इस्तकबाल है। आइए देखते हैं चंद तफसीलात। तेलंगाना प्रदेश कांग्रेस के तहत ईडी ऑफिस पर एहतजाजी प्रोग्राम मुनक़्क़द किया गया। चीफ मिनिस्टर रेवंत रेड्डी, डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का, AICC इंचार्ज दीपादास मुंशी, AICC के सीनियर कायदीन सलमान खुर्शीद, वज़रा, MLAs, दीगर अहम कायदीन और कांग्रेस के हल्के असेंबली चैम्बर इंचार्ज मुजीबुल्लाह शरीफ, बहादुरपुरा इंचार्ज पुलीपाटी राजेश कुमार राहुल, किशनबाग डिवीजन प्रेसिडेंट नज़ीर खां, मोहम्मद शरीफ यूथ लीडर भी मौजूद थे। భారతదేశ సంపదను దోచిపెట్టినటువంటి సందర్భాన్ని గమనిస్తూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చేపట్టుతున్నటువంటి ధర్నా కార్యక్రమం ద్వారా దేశం ప్రజలందరికీ ఏ విధంగా ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వాన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం అదానీ లాంటి క్రోనీ క్యాపిటలిస్టులకి దోపిడీ చేసి పెడతా ఉంది. దానివల్ల దేశమంతా కూడా ఈరోజు సంపదను కోల్పోయే ప్రజలంతా కూడా వారి వారి ఆస్తులను కోల్పోయేటువంటి ప్రమాదంలో దేశం పడింది. ఈ దేశం కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పక్షాన మనమందరం నిలబడాలని చెప్పి ఆయన పెద్ద ఎత్తున పిలిపించినటువంటి విధానం కూడా మనందరికీ తెలిసిందే. ఆనాడు వారు మాట్లాడిన अब दीजिए इजहारुल हक को इजाजत। मिलते हैं अगले खबर के साथ। तब तक के लिए हमारे चैनल को लाइक, कमेंट, शेयर करना ना भूलें। अल्लाह हाफिज।